మీ టీవీ యూట్యూబ్ ఛానల్ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కు సంప్రదించండి 903226562006 వ్యాపారం మీది ప్రకటన మాది. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఈరోజు మన స్టూడియోకి చీఫ్ గెస్ట్ బాలయ్య సార్, రిటైర్మెంట్ లెక్చరర్. మానసిక ఒత్తిడి నుంచి పిల్లలని ఎలా వాళ్ళకు మోటివేషన్ చేయాలో సార్ ఈరోజు మనకు చెప్పబోతున్నారు. సార్ ఏమంటాడంటే, కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవాలి. ఇది ప్రతి ఒక్కరూ పాటించాలి. ఈ ఆలోచనని స్టూడెంట్స్ పాటిస్తే 100% సక్సెస్ అవుతారని సార్ మనకు చెప్పుకొచ్చారు. సార్ నమస్కారం సార్, మీ విలువైన సమయం మా కోసం కేటాయించారు. స్టూడెంట్స్కి వాళ్ళు జరగబోయే ఎగ్జామ్స్కి ఎలా ప్రిపరేషన్ కావాలి, వాళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు క్లుప్తంగా ఇవ్వండి సార్. మీ టీవీ వీక్షకులందరికీ నమస్కారాలు, వందనాలు. రేపటి నుంచి జరుగుతున్న ఇంటర్మీడియట్, ఆ తర్వాత 10వ తరగతి పరీక్షలకు వెళ్తున్న మన ప్రాంత విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మీరు మంచి పరీక్షలు రాసి బాగా ఉన్నతిని పొందాలి, ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నేను ఈ సమాచారంలోకి వెళ్ళే ముందు ఈ కల్వకుర్తి గ్రామానికి నేను నమస్కారం చేస్తున్నాను, ప్రణామం చేస్తున్నాను. 1962లో ఈ గ్రామానికి వచ్చి 5వ తరగతి నుండి హెచ్ఎస్సి ఆ రోజుల్లో 11వ తరగతి వరకు నాకు చదువునిచ్చిన ఈ గ్రామము, ఈ పాఠశాల నాకెంతో పూజనీయమైంది. ఆ పాఠశాలలో నాకు చదువు చెప్పినటువంటి మా గురువులు నాకు వందనీయులు. మొకరాల రామారెడ్డి గారు అప్పుడు మా ప్రధానోపాధ్యాయులు. ఆయన డిగ్రీ లెక్చరర్గా వెళ్ళిన తర్వాత యజ్ఞనారాయణ శర్మ గారు మాకు ప్రధానోపాధ్యాయులు. వారు మాకు ఆ పాఠశాలను బాగా నడిపించి మంచి చదువు చెప్పించినారు. ఇక్కడ పనిచేసిన ఎంతోమంది గురువులు, అందరికీ వందనాలు చెప్తూ మొట్టమొదలు ఈ నాటి చెప్తున్న సందేశంలో నేను గురువును ప్రార్థన చేసుకుంటున్నాను. మా గురువులకు వందనాలు చెప్పుకుంటున్నాను. ఇక సనాతనంగా వచ్చినటువంటి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువును విష్ణు రూపంలోనూ పరమేశ్వర రూపంలోనూ చూసినటువంటి వ్యవస్థ మాది. సనాతనంగా ఆ రకంగా ఆరాధన చేస్తూ వచ్చినాం. ఆ తర్వాత 600 ఏళ్ల క్రితం ఈ దేశంలోనే వచ్చినటువంటి కబీర్ గురువును ఎంత గొప్పగా చెప్పినాడంటే, గురు గోవిందు దోహు కడే కాకే లాగుం పాయ్, బలియారి గురు ఆప్నో గోవిందు దియో బతాయ్. గురువు గోవిందుడు వచ్చి ఒకేసారి ఆయన ముందల్ని వాడితే ఎవరి పాదాలకు నమస్కరించాలో డౌట్లో పడి ఆయన మళ్ళీ చెప్పినాడు, ఈ గోవిందుడు అనే భగవంతుడు ఉన్నారనే విషయాన్ని నాకు ఆ గురువు చెప్పిండు కాబట్టి నేను గురువుకు నమస్కారం చేసుకుంటున్నానని కబీర్ చెప్పాడు. మన గురు పరంపర ఇంత గొప్పగా ఉంది. ఆ గురు పరంపరతోటే విద్య చెప్పించాలనే విషయంలో మన వాళ్ళు ఈనాడు తపన పడుతుంటాడు. తన పిల్లవాడు చదువుకోవాలి, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి అని చెప్పుకుంటున్నారు. మనకున్నటువంటి ప్రామాణికమైన ఒక గ్రంథం భాగవతంలో హిరణ్యకశిపుడు తన కొడుకైన ప్రహ్లాదుడు ఎటువంటి చదువు చదవాలే ఆనాడే తపన చూపించినాడు. చదువని వాడజ్ఞుండగు, చదివిన సద్వివేక చతురత గలుగున్, చదువంగ వలయు జనులకు చదివించదనార్యులొద్ద చదువు తండ్రి. కొడుకును కూడా తండ్రి అనడం ఒక సాంప్రదాయం. తండ్రి చదవపోతే వాడు అజ్ఞాని అవుతాడురా, చదివితే సద్వివేక చతురత కలుగుతుంది, నిన్ను ఆర్యులొద్ద చదివిస్తాను, చదువయ్యా తండ్రి అని ఆయన మరి మంచి చదువు చెప్పించడానికి మొట్టమొదలు మరి ఆ చక్కని విషయాన్ని కొడుకును కోరుకున్నాడు. ఈనాడు కూడా తల్లిదండ్రులు ఎంతో ప్రాధేయపడుతున్నారు. వాళ్ళకి ఎన్నో ఫీజులు పెట్టి స్కూళ్ళలో జాయిన్ చేస్తున్నారు, హాస్టల్లో పెడుతున్నారు. కానీ దానికంటే మరి కబీర్ ఏం చెప్పాడు, అసలు ఏం చదువు చెప్పిస్తున్నాం? బుకిష్ నాలెడ్జ్ చెప్పిస్తున్నాం. పోతీ పడి జగుమువా పండిత్ భయానక్ హోయ్, డాయి అక్షర్ ప్రేమకు పడైసు పండితు హోయ్. పోతి అంటే పొత్తము లేక పుస్తకము, పడి అంటే చదివి జగుమువా పుర సంసార్ మర్గయ పండిత్ భయానక్ హోయ్, ఎవడు పండితుడు కాలేదు. డాయి అక్షర్ ప్రేమకు పడైసు పండితు హోయ్, 2.5 అక్షరాలైనటువంటి ఆ ప్రేమను చదివితే వాడు పండితుడవుతాడు. ఇక్కడ ప్రేమ అంటే మనకు సినిమాల్లో అక్కడ చూసుకునే ప్రేమ కాదు, మానవ ప్రేమ.
హ్యుమానిజం, మనిషికి మనిషిని ప్రేమించే విధానాన్ని కబీర్ అంత గొప్పగా చెప్పినటువంటి విషయం మనం ఇందులో తెలుసుకుంటాం. కబీర్ యొక్క ఫిలాసఫీలో ఎంత గొప్పది విద్య అనేది. విద్య మనిషిని ప్రేమించే మానవత్వాన్ని కావాలని. లేకపోతే బుక్స్ అన్ని చదివేసినాం, అల్మారిండా పుస్తకాలు ఉన్నాయి, చదివాడ పడేసినాం, వచ్చింది చదువు అంటే చదువు కాదు, ఆడు చచ్చిపోతాడు, కానీ మానవ ప్రేమ లేకుండా పోతాడు అనేది విషయాన్ని ఆయన చెప్పినాడు. ఇంకా చానికంటే యునెస్కో, ఐక్యరాజ్య సమితిలో యునెస్కో అనే బ్రాంచ్ ఉంది. అది మన యొక్క మానవ సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్, సోషల్, తర్వాత కల్చరల్ వింగ్ ఒకటి ఉంది. వాళ్ళు ప్రపంచానికి ఏమని చెప్పినారంటే 4 స్కిల్స్ ఇచ్చారు, నైపుణ్యాలు ఇచ్చారు మనిషి జీవించడానికి. 4వ నైపుణ్యం ఏంటంటే లెర్నింగ్ లివ్ టుగెదర్. లెర్నింగ్ మీన్స్ అంటే అధ్యయనము, చదువు ఎందుకయ్యా నీకు అంటే కలిసి జీవించడానికి చదువు. మానవులంతా కలిసి జీవించడం అనే పద్ధతిని అందుకొరకే రా నాయన చదువు. వాడు ఐరోపాలో ఉండని, ఆఫ్రికాలో ఉండని, అమెరికాలో ఉండని, ఇంగ్లాండ్లో ఉండని, ఇండియాలో ఉండని, మానవ జీవితం కలిసి జీవించడానికని ఈ 4 స్కిల్స్లో 4వ స్కిల్గా మరి ఐక్యరాజ్య సమితి చెప్పింది. అప్పుడు ఐక్యరాజ్య సమితి చెప్పిందని మన వాళ్ళు ఏమన్నారంటే, ఐక్యరాజ్య సమితి ఇదేంటయా ఇప్పుడు చెప్పడం ఏంది, మా యజుర్వేదం తైత్రోపనిషత్ యజుర్వేదంలోనే చెప్పబడింది. ఏమని చెప్పింది, ఎన్ని ఏళ్ల క్రితం అంటే 4000 సంవత్సరాల క్రితం. ఈ చదువు ఎందుకంటే ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు ఓం శాంతి 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 అని ఈ శ్లోకం ద్వారా మేము ఎందుకు చదువుతున్నాము, కలిసి భుజిస్తాం, కలిసి అధ్యయనం చేస్తాం, కలిసి దానితోటి జీవిస్తాము. అంటే ఇక్కడ ఒక సామాజిక జీవనం, సోషలిజం, సొసైటీ అంతా కలిసి జీవించే విధానాన్ని వాళ్ళు మన యొక్క వేదంలో చెప్పుకోవడం జరిగింది. సార్ ఇంకోటి, సరే ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో పిల్లలు వాళ్ళు ఆ ఎగ్జామ్స్ వచ్చినప్పుడే వాళ్ళ టెన్షన్కి గురవుతున్నారు. వాళ్ళు అసలు ఆ ఎగ్జామ్స్ని ఎట్లా ప్రిపరేషన్ అంటే వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ టైమింగ్, ఏ టైంలో ఏ సమయంలో చదువుకోవాలి అనేది మీరు క్లుప్తంగా వాళ్ళకి చెప్పండి సార్. ఇంకా కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ డెఫినేషన్స్ ఒకవేళ వీలైతే మాట్లాడదాం. అసలు విద్య అనేది ఎలా వచ్చింది, మరి ఎడ్యుకేషన్ అనే పదం ఎట్లా వచ్చింది, మన పెద్దవాళ్ళు జ్ఞానులు ఎలా చెప్పిననే విషయంలో అన్నిటికంటే ముందు సార్ పరీక్ష గురించే మరి ఎంఫసైజ్ చేస్తున్నాడు. ఇక్కడ నేను ఒక టెక్స్ట్ బేసిస్లో పిల్లవాడు ఎలా ముందుకు వెళ్ళాలి, పరీక్షల సమయంలో విద్యార్థులకు సూచనలు, ఇందులో ఉన్నటువంటి విషయం. వాడు ఎట్లా అసలు పరీక్ష అంటేనే ఒక రకమైన టెన్షన్లో గురవుతాడు. ఆ టెన్షన్ గురి కాకుండా పాటించవలసిన సూత్రాలు నేను ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. ఒకటొకటి. 2 రోజుల ముందే హాల్ టికెట్ను పరీక్షా కేంద్రం నుండి తెచ్చుకోండి. ఫస్ట్ ప్రిన్సిపల్. నీవు పరీక్ష రాయాలంటే హాల్ టికెట్ కావాలి. హాల్ టికెట్ కావాలంటే నీవు ఇన్స్టిట్యూషన్కి పోయి తెచ్చుకోవాలి. ఇది మొదటిది. హాల్ టికెట్ వస్తేనే నీకు ఎంట్రన్స్ దొరుకుతుంది, ఎగ్జామ్కి పర్మిషన్. మీ ఇంటి నుండి పరీక్షా కేంద్రానికి చేరే సమయాన్ని లెక్కించి మొదటి రోజు అరగంట ముందు చేరండి. అసలు నువ్వు రాసే పరీక్షా కేంద్రం ఎక్కడుంది, నువ్వు రాసే నీ ఇల్లు ఎక్కడుంది, అక్కడ చేరడానికి ఎంత టైం పడుతుంది, ఆ టైమును లెక్కించుకొని మొదటి రోజే ఒక అరగంట ముందు ఆ పరీక్షా కేంద్రానికి రావాలి. తర్వాత పరీక్షా కేంద్రంలోకి చేరుకున్న తర్వాత ప్రశాంతమైన మనసుతో కొద్దిసేపు కూర్చోండి. గడిబిడి కావద్దు, మనసును డిస్టర్బ్ చేసుకోవద్దు, కాస్త ప్రశాంతంగా కూర్చోవాలి. ఎటో తొందరపడుతూ వెళ్తే బాగుండదన్నమాట. ప్రశ్నపత్రం ఇచ్చిన తర్వాత దాని ఆశాంతం ఒకసారి చదవండి. మీ క్వశ్చన్ పేపర్ ఇవ్వబడుతుంది. క్వశ్చన్ పేపర్ ఉన్నాకడే టెన్షన్ గురి కావద్దు. దాన్ని అంతా ఏం చేయాలి, ఒకసారి మంచిగా మొదటి నుంచి లాస్ట్ వరకు చదువుకోవాలి. తెలియని ప్రశ్నలు ఉంటే భయపడకండి. ఒకవేళ నువ్వు స్టడీ చేసి రాలేదు, అందులో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ప్రశ్నలు వచ్చాయి, దాన్ని చూసి అయ్యో ఎట్లా చేయొద్దు అని అప్పుడే నువ్వు టెన్షన్ ఫీల్ అయినావు అనుకో, నీకు చెమట పెట్టిందనుకో, నువ్వు పరీక్ష రాయలేవు. ప్రశ్నపత్రాన్ని మరల 2వ చదవండి, కొద్దిగా కంగారు తగ్గుతుంది. ఫస్ట్ రీడింగ్ తర్వాత సెకండ్ రీడింగ్ మళ్ళొకసారి చదివితే నీలో ఏర్పడ్డటువంటి కంగారు తగ్గిపోతుంది. జవాబులు రాసే ముందు జవాబు పత్రం మీద
హాల్ టికెట్ నెంబర్ వేయండి. దిద్దులు కొట్టువేతలు లేకుండా జాగ్రత్త పడండి. అసలు నీ ప్రశ్నాపత్రం రాయడానికి పోతున్నావు కాబట్టి నీకు ఏ హాల్ టికెట్ ఇవ్వబడిందో హాల్ టికెట్ నెంబర్ రాయాలి. వణుకుతూ రాస్తూనో కొట్టువేతలు చేస్తూనో అలా కాకుండా నింపాదిగా మంచిగా శాంతంగా నీ నెంబర్ను మొట్టమొదటి నమోదు చేయాలి. అన్నప్పుడు అది ఏమైంది, నీ పేపర్గా రికార్డ్ అయిపోయింది. నెక్స్ట్ హాల్లోకి వెళ్లే ముందు జేబుల్లో బాక్సుల్లో ఏమైనా అభ్యంతరకరం కాగితాలు ఉన్నాయేమోనని చూసుకోండి. నీ బాక్స్ ఉండొచ్చు, నీ ఏదన్నా నీ తీసుకుపోతున్నటువంటి ప్యాడ్ ఉండొచ్చు. వాటిల్లో ఏమైనా పరీక్ష తీసుకుపోరానటువంటి పత్రాలు ఉంటే వాటిని అన్నిటినీ మరి లేకుండా చేసుకొని అక్కడ వెళ్ళాలి. తీసుకున్న అదన ప్రశ్న పత్రాలకు వరుస నెంబర్లు వేయండి. దీనివల్ల ఆఖరి సమయంలో వరుసలో ఉంచడానికి సులభం అవుతుంది. మెయిన్ ఆన్సర్ షిఫ్ట్ ఒక బుక్ ఇస్తారు. ఆ బుక్ బహుశా 10 పేజీలు ఉందనుకోండి, అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత నువ్వు అడిషనల్ పేపరు తీసుకుంటావు. తీసుకున్నప్పుడు ఒకటో తీసుకున్నప్పుడు దాని మీద 1, రెండో తీసుకున్నప్పుడు 2, మూడో తీసుకున్నప్పుడు 3, ఇట్లా అన్నీ వేసిన తర్వాత లాస్ట్ టైంలో దాన్ని కట్టేటప్పుడు 1, 2, 3 అడిషనల్స్ అన్ని కింది మీద కాకుండా సీరియల్గా రావడానికి వీలు ఉంటుంది. తర్వాత జవాబులు రాయటం పూర్తయిన తర్వాత చివరిలో ది ఎండ్ అని రాయండి. దీని తర్వాత ఏ విధమైన జవాబులు రాయవద్దు. నీ ఆన్సర్స్ మొత్తం అయిపోయింది, చిట్ట చివరిలో ముగింపు ఎండ్ అని రాసి ముగించండి. ఇక ఆ తర్వాత ఇది రాయడానికి వీలు ఉండదు, ఇక రాయకూడదు. పరీక్ష రోజు సబ్జెక్ట్ సిలబస్ అంతా వేగంగా చదవడం మంచిది కాదు. పరీక్ష రోజే పరీక్ష ఉండే సిలబస్ అంతా ఆ రోజే చదువుతామంటే ఎట్లయితుంది, చదవడానికి వీలు కాదు. దానికంటే చిన్న టిప్స్ రూపంలో రాసుకొని చదువుకోవడం ఉత్తమము. అంటే అంతకుముందు నువ్వు స్టడీ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్లోని అనేక విషయాల్ని చిన్నగా టిప్స్లోగా సమ్మరైజర్గా రాసుకొని ఉంటే పరీక్ష నాడు ఏకంగా చదువుకోవడానికి వీలుంటుంది. అలాగాక టెక్స్ట్ బుక్ అంతా అదే రోజు చదవాలంటే తికమక అయిపోతుంది. ఉదాహరణకు లెక్కల్లో స్టెప్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఈక్వేషన్లు, బయాలజీలో మొక్కలు జంతువుల విభజన, ఇంకా ఇతర ముఖ్యమైన విషయాలు సాధ్యమైనన్ని సార్లు వీటిని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. నువ్వు ఆ చదువుకున్నప్పుడు అవన్నీ నీకు క్లాసులో ఏం చెప్పబడ్డాయి, టెక్స్ట్ బుక్లో ఏమున్నది, నోట్స్లో ఏం రాసుకున్నావు, అవన్నీ ఒకసారి మెమొరైజ్ చేసుకోవడం, గుర్తు తెచ్చుకోవడం చేసుకోండి. కళ్ళు మూసుకొని వీటిని గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించడం ఉత్తమం. నువ్వు కళ్ళు ఒకసారి మూసుకుంటే అన్నీ నీ మెమొరీలోకి ఏమేం చదివినవు ఏమేమి ఉన్నాయి అన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి. తర్వాత పరీక్ష సెంటర్కు బస్సులోనో ఆటోలోనో వెళ్తూ చదువుకునేందుకు ప్రయత్నించవద్దు. ఆటోలో కూర్చున్నావు చదువుతున్నావు, బస్సులో కూర్చున్నావు చదువుతున్నావు, అక్కడ ఏమన్నా అయిందనుకో నువ్వు నీ కాన్సన్ట్రేషన్ వేయలేవు. కాబట్టి అక్కడ చదవకుండా ఉండడం మేలు. ఇది ఆందోళన పెంచుతుంది. అలా చదవడం బస్సులో కూర్చొని రైల్లో కూర్చొని ఎక్కడో వెహికల్ మీద కూర్చొని చదవడం అనేది మంచిది కాదు. మీరు 364 రోజులు చదివారు అంటే నీకు 364 డేస్ నీకు ఒక అకాడమిక్ ఇయర్ అలాట్ చేయబడింది. అందువల్ల కళ్ళు మూసుకోవాలి, అదంతా గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించండి. ఒకసారి కళ్ళు మూసుకొని ఏమేమి విన్నాను, ఏమేమి మెమొరైజ్ చేసుకున్నాను వాటినన్నింటి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. పరీక్ష హాల్లో హాయిగా కూర్చున్నట్టు, పరీక్ష బాగా వేగంగా రాసినట్టు, ఆనందంగా ఇంటికి వచ్చినట్టు, మంచి ర్యాంకు వచ్చినట్టు ఊహించుకోండి. ఒక ఊహాలోకంలో పాజిటివ్ థింకింగ్ అంటారు దీన్నే. మంచిగా పేపర్ రాసినాను, మంచిగా సక్సెస్ అవుతాను, మంచి రిజల్ట్ వస్తుందని అలా వెళ్తే నువ్వు పాజిటివ్ సకారాత్మక ఆలోచన అవుతుంది. ఒకవేళ భయపడుతూ ఎలా రాస్తానో, ఏమవుతానో, ఫెయిల్ అవుతానో అని వెళ్తే అది విజయాన్ని చేకూర్చదు. చివరి మీకు ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, అతి ముఖ్య విషయమైన ఏమిటంటే ప్రశ్న సరైందా కాదా అనే విషయమై మీ స్నేహితులు ఎలాంటి చర్చకు తావివ్వద్దు. అక్కడ కూర్చున్నావు, ప్రశ్న చదువుకున్నావు, ఆ ప్రశ్న సరైందా కాదా అని ఎవరితోటి డిస్కషన్ చేయొద్దు, సంభాషణ చేయొద్దు. ఎక్కువ మంది రాసింది కరెక్ట్ ఆన్సర్ అనుకొని నువ్వు రాసింది తప్పని డిప్రెషన్ గురయ్యే అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళేమో రాసిండ్రు, నువ్వేమో రాసినవు, అయ్యో నేను తప్పు రాశానని డిప్రెషన్ గురవుతావు. ఈరోజు డిప్రెషన్ గురైతే రేపటి పేపర్ దెబ్బతింటుంది దానివల్ల. అందువల్ల మీ తరగతి ఉపాధ్యాయుని మాత్రమే కలుసుకొని దీనిపై మాట్లాడు. ఒకవేళ నువ్వు రాసిన దాని మీద నీకు కరెక్ట్ అయిన ఆన్సర్ తెలియాలంటే, నీకు వివరణ ఇవ్వాలంటే మీ ఉపాధ్యాయుని కలుసుకో. అప్పుడు నీకు ఆయన మాట్లాడి నీకు సరైన
విషయాన్ని తెలియజేస్తారు. గుడ్ లక్, మీరు విజయం సాధిస్తారు, తప్పకుండా గెలుపు మీదే. పరీక్ష ఫలితాలు వచ్చాక ఒకవేళ క్వాలిఫై కాకపోతే బాధపడొద్దు. నువ్వు పరీక్ష రాసినావు, రిజల్ట్ వచ్చింది, క్వాలిఫై కాలేదు, పరీక్ష పోయింది, అప్పుడు నువ్వు బాధపడనే వద్దు. పరీక్ష రాయడమే ఒక కప్పు కాఫీ తాగినట్టు కాదు అని మాత్రం ఆలోచించు. సార్ దానికి రిలేటెడే స్టూడెంట్స్ ఎక్కువ సక్సెస్ అవ్వలేకపోతా ఉన్నారు. అంటే ఈ ఒత్తిడి వల్ల వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ముందు టైం మొత్తం వేస్ట్ చేసుకొని ఎగ్జామ్స్ ముందరనే చదువుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళంతా సక్సెస్ గా రేటింగ్ తీసుకురాలేకపోతున్నారు. దానికి మీరు క్లుప్తంగా వాళ్ళకి ఏదైనా చెప్పండి సార్. ఓకే, అసలు సక్సెస్ ఫార్ములా ఉంది సార్. ఆయన నేను కాదు కానీ పట్టాభిరామ్, కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి. నాన్న అమ్మ కోరిండ్రు, మమ్మల్ని బలవంతాన బడికి పంపించిండ్రు అని చదివే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అంతా. వాళ్ళు ఈ రోజు పిల్లలు ఏమవుతున్నారంటే చదవలేక వాళ్ళు పంపించిన హాస్టల్ మీద దూకుతున్నారు, ఆ ఊరిడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఆత్మహత్యలు నిన్న మొన్న గురుకులాలో అనేక ఆత్మహత్యలు, ముఖ్యంగా అమ్మాయిల ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా హాస్టల్లో వాళ్ళు పెట్టే ఒత్తిడి ఎక్కువైపోయింది. అంటే చదువు అంటే ఇప్పుడు చెట్టు ఎక్కలేని నుంచి ఎక్కువ అంటే ఆడు ఎక్కలేడు. వానికి ఆ నైపుణ్యం అనేది కావాలి. కాబట్టి అది ఎట్లా వస్తుంది, అది ఊకనే వస్తుందా? ఇప్పుడు అన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పాం. ఒక సక్సెస్ ఫార్ములా ఉంది. సక్సెస్ ఎట్లా అవుతాడు? చదువు 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 అని పిల్లవాడిని ఒత్తిడి చేయడం, హాస్టల్లో ఒత్తిడి చేయడం, వార్డన్లు ఒత్తిడి చేయడం, తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం, వాడు ఒత్తిడి గురి అవుతున్నాడు. ఆ ఒత్తిడి కంటే ముందు అసలు పిల్లవాడు సక్సెస్ కావాలంటే ఆయన ఒక 7 ఫార్ములాస్ చెప్పాడు. దాన్ని ఎట్లా అంటే స్టడీ పిరమిడ్ అన్నాడు. పిరమిడ్ ఎట్లయితే ఇట్లా పెద్ద ఆకారంలో ఉండి కింద నుంచి పైకి ఎక్కిన తర్వాత సక్సెస్ను చూపిస్తుందో, ఆయన ముఖ్యంగా ఆ పాయింట్స్ ఇప్పుడు చెప్తున్నా. విద్యార్థులు చాలా జాగ్రత్తగా దీన్ని వినుకోవాలి. ఏంటంటే సక్సెస్ ఇన్ ఎగ్జామ్స్, అది పరీక్ష. పరీక్ష అంటేనే మనిషికి సైకలాజికల్గా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, నేను ఎట్లా విజయం పొందుతాననే ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఎంత మంచి ఫార్ములా ఇచ్చాడంటే ఇవన్నీ మనం ఫాలో అవుతుంటాం, కానీ ఆయన మంచి ఒక మెట్లుగా పెంచినాడు. 1 2 3 4 6 7 8 స్టెప్స్ ఇచ్చాడు. మొదటి ఏంటంటే స్టడీ టైం. ఎప్పుడు పడితే అప్పుడు మెమొరైజ్ కాదు. అన్నిటికంటే మన వాళ్ళు గుర్తించింది అంటే ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం అని చెప్పినారు. వేదాధ్యయనం కూడా ఈ టైంలో చేసేది. నదీ తీరానికి వెళ్ళి పిల్లవాడు స్నానం చేసి తీరం నుంచి రాగానే గురువు చెప్తుంటే కంఠస్థం చేసేవాడు. అప్పుడున్న టైంకు 2 గంటల టైం 6 గంటలతో సమానము. కాబట్టి పిల్లని చదవని మరి బాధ పెట్టకూడదు. వీలుంటే అలారం పెట్టి 4 గంటలు లేపి అప్పుడు చదువు బిడ్డ అంటే వానికి మెమొరైజ్ మంచిగా అవుతుంది. దట్ ఈస్ గుడ్ స్టడీ టైం. ఆ టైంలో ప్రశాంతంగా ఉంటుంది. అంతకుముందు బ్రెయిన్ ఏదైతే అలసిపోయిందో కాస్త విశ్రాంతి తీసుకొని ఉంటుంది, లేవంగానే మంచిగా పనిచేస్తుంటుంది. విద్యార్థుల యొక్క స్టడీ టైం, గుడ్ టైం 4 o'clock, ఉదయము 4 గంటలకు బ్రహ్మ ముహూర్తం. ఆ ముహూర్తంలో ప్రతి ఒక్కరు చదివితే విజయవంతం కావడానికి చాలా అవకాశం ఉంటుంది. అంటే నువ్వు 2 గంటలు చదివింది 6 గంటలతో సమానమవుతుంది. కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్. తర్వాత స్టడీ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అంటే వాతావరణం. పిల్లవాడు హోమ్ అట్మాస్ఫియర్లోను, స్కూల్ అట్మాస్ఫియర్లోను, సొసైటీ అట్మాస్ఫియర్లో ఉంటాడు. కానీ చదువుకునేటప్పుడు ఇల్లు అట్మాస్ఫియర్ ఉండాలి. వాడు చదువుకునే టైంలో ఇంట్లో ఏ డిస్టర్బర్ ఉండకూడదు, ఏ రణగుణ ధ్వనులు ఉండకూడదు, టీవీ కానీ రేడియో కానీ మోగుతూ ఉండకూడదు. ప్రశాంతమైన గది ఒకటి ఉండాలి. మన వాళ్ళకు గదిలు ఉంటాయి, లేకుంటే ఏదైనా ఒక ఏర్పాటు చేసి ప్రశాంతత ఏర్పాటు చేయాలి. పిల్లవాడు పుస్తకం తీసి చదువుకుంటున్నారు, ఇంట్లో కబుర్లు చెప్పుకుంటున్నారు, పెద్దగా అరుచుకుంటున్నారు. ఆ కబుర్లు చెప్పేవారు ఉండకూడదు. వాడు గదిలో కూర్చున్నాడు, గది గోడల మీద ఏ బొమ్మలు ఉండకూడదు. సామాన్యంగా పిల్లలు సినిమా పోస్టర్లు కానీ, సినిమా బొమ్మలు కానీ, వాళ్ళ అభిమానుల బొమ్మలు కానీ తెచ్చిపెట్టుకుంటారు, అవన్నీ ఉండకూడదు. కాబట్టి ఆ క్రికెట్ అంటే ఇష్టం, ఆ క్రికెట్ బొమ్మలు తీసుకొచ్చి పెట్టుకుంటాడు.
వాడు ఇక్కడ పుస్తకం పట్టగానే ఆ బొమ్మ మీదకి కాన్సన్ట్రేషన్ పడుతుంది కాబట్టి అతని దృష్టి పక్కకు ఆ, మరించకుండా ఏర్పాటు స్టడీ అట్మాస్ఫియర్, గుడ్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉండాలి. ఇది రెండో పాయింట్. ఆ పిల్లవాడికి మంచి అట్మాస్ఫియర్ ఉంటే, డిస్టర్బ్ చేయకుండా పీస్ఫుల్గా ఆ గది ఉంటే వాడు మంచిగా చదువుకోగలుగుతాడు. తర్వాత స్టడీ ప్లానింగ్ ఉండాలి. ప్రణాళిక. నువ్వు ఎట్లా పరీక్షను ఎదుర్కోవాలి అన్నదానికి క్లిష్టమైన లేక ఆడ్ సబ్జెక్ట్ను ముందు చదువు. నీకు ఏది రాలేదో అది ముందు నేర్చుకో. తర్వాత నీవు ఇక్కడ ఒక సబ్జెక్ట్ చదువుతున్నావు, సైన్స్ చదువుతున్నావు, మ్యాథ్స్ నీ టేబుల్ బుక్ మీద ఉండకూడదు. సోషల్ చదువుతున్నావు, తెలుగు అక్కడ కనిపించకూడదు. అంటే ఇంకొక మెటీరియల్ నీ టేబుల్ మీద ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రకంగా క్లిష్టమైన లేక హార్డ్ సబ్జెక్ట్ చదివి టేబుల్ మీద ఏ ఇతర వస్తువు లేకుండా ఉంటూ గట్టిగా హార్డ్ సబ్జెక్టు మొదలు చదువు. రాని పాఠాన్ని మొదలు కంప్లీట్ చేయి అనేది దీనిది. తర్వాత ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఓ సబ్జెక్ట్ ఎంత గుర్తుంటలేదు, కొండ గుర్తుపెట్టుకోవాలని చెప్తాడనమాట. స్ట్రాటజీస్, దీన్ని తెలుగు చెప్పంటే చిట్కాలు. ఆ చిట్కాల ద్వారా వాడు మెమరైజ్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాడు సార్. ENGLI ఇది మన ప్రైమ్ మినిస్టర్ల యొక్క పేర్లకు మొదటి అక్షరం. ఈ మీన్స్ ఇంగ్లీష్ పీపుల్, ఇంగ్లీష్ వాళ్ళు. భారతదేశానికి వచ్చి మనం స్వతంత్రం లేకముందు పాలించిన వాళ్ళు. స్వతంత్రం వచ్చి 40 ఏళ్ళు మనకు నెహ్రూ చనిపోయిండు, గుల్జారీలాల్ నందా. ఆయన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఆ తర్వాత ఇందిరాగాంధీ, ఆ తర్వాత నువ్వు ఎవరెవరు ఉన్నారో అందరికీ ఒక్కొక్క లెటర్ పెట్టుకొని మెమొరీలో పెట్టుకొని కొండ గుర్తు. ఇట్లనే కాదు, ఇంకే రకంగా నీకు తోచిన చిట్కాను ఒకటి తయారు చేసుకొని దాన్ని జ్ఞాపకం పెట్టుకొని చిట్కాల పెట్టుకోవడం. అంటే దీనికి రిలేటెడ్ క్వశ్చన్ సార్, నేను సారీ డిస్టర్బ్ చేసినందుకు. ఈ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలంటే తల్లిదండ్రుల అవసరం కూడా ఉంటుంది కదా సార్. అంటే వాళ్ళు కూడా పిల్లలని గైడ్ చేస్తూ ఉండాలి. అవునవును, వాళ్ళు మంచి అట్మాస్ఫియర్ ఇచ్చేది వాళ్ళే, మంచి భోజనం ఏర్పాటు చేసేది వాళ్ళే. సామాన్యంగా చదువుకునే అప్పుడు ఈ వెజిటేరియన్ ఫుడ్, మంచి వెజిటేరియన్ ఫుడ్ డిస్టర్బ్ లేనటువంటిది తిని పరీక్షకు పోయిన తర్వాత వాడిని డిస్టర్బ్ చేయకుండా ఉండేటువంటి మంచి ఫుడ్ ఇవ్వడం, మంచి గదిని కేటాయించడం, వాడిని సూపర్వైజ్ చేయడం. చదువుతున్నాడా ఆలోచన పక్కదారి పట్టకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి, వాళ్ళకు బాధ్యత. వాడు పడుకున్నాడు అనుకోండి, గది ఇచ్చాం, ఇక మాది ఏం పని అయిందంటే పడుకున్నాడు, గమనిస్తుండాలి. 4 గంటలకు లేవలేదు, అలారం పెడతావా, లేపుతావా, అవన్నీ చేసుకోవాలి. ఇదొకటి. నెక్స్ట్ 5వ పాయింట్కి వచ్చేసి స్టడీ నోట్స్. ఇది చాలా ముఖ్యం. చాలా మంది ఇది పాటించరు. మనం కూడా ఏదైనా జనరల్ బుక్ చదివినప్పుడు పెద్ద బుక్ 400-500 పేజీలు ఉంటుంది. అది చదువుతూ ఉన్నప్పుడు అందులో నోట్స్ ఒక నోట్బుక్లో రాసుకుంటే మళ్ళీ ఆ పుస్తకం అంతా చదవాల్సిన అవసరం లేదు. ఇతనికి క్లాస్లో చెప్పి ఉంటారు, సార్ చెప్పి ఉంటారు, క్లాస్లో లేవు చదివి ఉంటావు, వాటినన్నిటిని రఫ్ నోట్స్గా రాసుకోవాలి. రఫ్ నోట్స్ రాసుకుంటే నీకు ఇంకోసారి ఉపయోగపడుతుంది. డెఫినిషన్స్ ఉన్నాయి, నిర్వచనాలు, ఉదాహరణలు ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కొన్ని ఫిగర్స్ ఉన్నాయి. వాటిని అన్ని నోట్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ అంతా తిరగాల్సిన అవసరం లేదు. ఇది స్టడీ నోట్స్ రాసుకోవడం. అంటే సమయం కూడా మనకు చాలా మిగులుతుంది. మళ్ళీ ఆ పుస్తకాన్ని మొత్తం తిరగేయకుండా ఆ సమయాన్ని మనం కొంచెం అది చేయొచ్చు. అదే కాబట్టి అయ్యా, ఈ రఫ్ నోట్స్ రాసుకోవడం కాదు, చదువుకు చాలా ముఖ్యమైనది 3 పాయింట్లు ఉన్నాయి. 3 R's: రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్. రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్. నేను ఇంతకుముందు చెప్పాను, మీ తలరాత మార్చేది మీ చేతిరాత. నీ చేతిరాత బాగా వస్తే బ్రహ్మరాశిని ఎడరాసిండు అది నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ నువ్వు మంచి రైటింగ్ నేర్చుకుంటే, గుడ్ హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటే ఆ హ్యాండ్ రైటింగే నీకు మార్కులు తెప్పిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం. అంటే చేతిరాత మీ తలరాత మార్చే అవకాశం ఉందండి. నీ రైటింగ్ నీ తలరాతను మారుస్తుంది. నువ్వు మంచి రాసే విద్యార్థి అయితే నువ్వు మంచి పరీక్షల్లో మంచిగా పాస్ అవుతావు. నువ్వు మంచిగా పాస్ అయితే ఇంజనీర్ అన్న అవుతావు, డాక్టర్ అన్న అవుతావు, పీజీ చేస్తావు, రీసెర్చ్ స్కాలర్ అవుతావు, IAS, IPS, జీవితంలో ఏదైనా సాధించగలవు. విద్యార్థి చేతిలోనే వాళ్ళ జీవితం, నీ చేతిలో నీ జీవితం ఉంది. అది గమనించి దీనికి ఓ స్టోరీ చెప్తారు. సామాన్యంగా ఒక ఊర్లో ఒక సాధువు వచ్చాడు. అందరికీ
తాగుడు వ్యసనాలన్నీ మార్పించాడు. ఆ ఊర్లో దుకాణదారుకు కోపం వచ్చింది. ఈ సాధు ఏంటిరా నాయన, మా ఊర్లో చందని చెడగొట్టేశాడు. ఒక పైల్వాన్ చెప్పాడు, ఆ సాధును పోయేటాడు చేయరా బాబు, ఈ ఊరు నుంచి వెళ్ళిపోతే మనకు బాగా నిమ్మడం అవుతుందని చెప్పాడు. ఆ పైల్వాన్ ఏం చేశాడంటే ఈ సాధును భయపెట్టేయడానికి ఓ చిలుకను పట్టుకొని వచ్చాడు. అయ్యా నువ్వు ఇంత గొప్ప అయినావు కదా, ఈ నా చేతిలో చిలుక ఉంది, ఈ చిలుక ఏమవుతుందో చెప్పు అంటాడు. మా ఊళ్ళో మార్చడానికి నీవు ఎన్నో చేసినావు కానీ మరి ఇది చెప్పమన్నప్పుడు ఆయన ఏమంటాడంటే ఈ చిలుక ఏమవుతుందో చెప్పమంటాడు. చిలుక ఏమవుతుందో చెప్పమంటే ఒకవేళ నేను చనిపోతుందంటే ఇడిచిపెడతాడు, నీవు బతుకుతాడంటే చంపుతాడు. రెండు ఎవరి చేతిలో ఉంది? చిలుక తెచ్చిన వాని చేతిలో ఉంది. కాబట్టి బిడ్డ ఆ చిలుక నీ చేతిలో ఉంది అంటాడు. చచ్చిపోయినా నీవే, బతికినా నీవే. కాబట్టి స్టూడెంట్ లైఫ్ వాని చేతిలోనే ఉంది. నీవు విజయం పొందినా నీ చేతిలో ఉంది, అపజయం పొందినా నీ చేతిలో ఉంది. జీవితం నీ చేతిలో ఉంది, భవిష్యత్తు నీ చేతిలో ఉంది. కన్న తల్లిదండ్రుల చేతులు లేదు, చెప్పిన గురువుల చేతులు లేదు. ఈ చిలుక ప్రాణం ఎట్లయితే ఆ పైల్వాన్ చేతిలో ఉందో నీ చదువు నీ చేతిలో ఉంది. ఇది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, విద్యార్థులు గ్రహించాల్సినటువంటి భవిష్యత్తు మీ హ్యాండ్ రైటింగ్ మీ చేతిలోనే ఉంది అనేది. బంగారు భవిష్యత్తు కావాలంటే మీ చేతి రాత మారాలి. కాబట్టి రీడింగ్ రైటింగ్, రీడింగ్ రైటింగ్, రీడింగ్ రైటింగ్, రీడింగ్ రైటింగ్. రీడింగ్ రాకపోతే రైటింగ్ రాదు, రైటింగ్ రాకపోతే రీడింగ్ రాదు. కొన్ని సర్వేలు నిన్న మనం ఏమని చెప్పినామంటే 10వ తరగతి పాస్ అయిన వాడు 3వ తరగతి చదవలేకపోతున్నాడు. అరే ఎంత అన్యాయం! 3వ తరగతి పాఠం చదవలేకపోతున్నాడు, రాయలేకపోతున్నాడు. ఎక్కడ సార్ లోపం? అది చెప్తాను. 5వ తరగతి చదివినవాడు 3వ తరగతి పాఠాన్ని చదవలేకపోతున్నాడు, రాయలేకపోతున్నాడు. ఇది చాలా నాకు చదివినప్పుడు పేపర్లో వచ్చింది. చదివినప్పుడు చాలా బాధ అయింది. అరే ఏమైపోతుంది, 10 చదివి వాడు 5వ తరగతి వాడు చదవకపోతే ఎట్లా అంటే దీనికి కారణం ఏంటంటే కరెక్ట్ సూపర్విజన్ లేకపోవడం. స్కూల్లో లేదు, 50-60 మంది పిల్లలు ఉన్నారు, ఆ టీచర్ ఎప్పుడు అబ్జర్వ్ చేయడం లేదు, తండ్రికి తీరిక లేదు, చూసుకోవడం లేదు, ఏం చదువుతున్నాడో ఏం చేస్తున్నాడో, బడికి పంపించడం ఫీజు కట్టడమే ఆయన బాధ్యత అయిపోయింది. కాబట్టి సరి అయిన సూపర్విజన్ తోటి వాడు సక్రమైన చదువు చదివించినప్పుడే చదువు వస్తుంది, రీడింగ్ వస్తుంది, రైటింగ్ వస్తుంది. ఈ రెండు వచ్చినాయంటే విజయవంతం అవుతాడు అనేది. నెక్స్ట్ సెల్ఫ్ టెస్ట్స్. టెస్ట్ అంటేనే భయపడతాం. టెస్ట్ అంటే పరీక్ష. ప్రతి పరీక్షను మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి మరి మోడల్ పేపర్స్ దొరుకుతున్నాయి, అందులో క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది, నువ్వు చదువుతావు, మీ సార్ చెప్పినాడు కాబట్టి నువ్వు వాటిని రాసుకో. ఒక 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేయి, అందులో 3 క్వశ్చన్స్కు ఆన్సర్ చేయి. నీ ఫ్రెండ్ తోటి దాన్ని వాల్యుయేషన్ చేయించుకో, దాన్ని దిద్దిపించుకో. లేకుంటే ఎవరో సార్కి ఇచ్చి కరెక్ట్ ఉందా లేదా చూసుకో. లేకుంటే నీ దగ్గరనే గైడ్ ఉంది, లేకుంటే బుక్ ఉంది, ఆ బుక్లో ఉన్న ఆన్సర్ తోటి కంపేర్ చేసుకో. ఈ రకంగా పరీక్ష కంటే ముందు నువ్వు నిన్నే టెస్ట్ చేసుకో. ఆ టెస్ట్లో పాస్ అవుతున్నావా లేదా, అసలు పాఠం విన్నావు, పరీక్షకు పోయినావు, నువ్వు ఏం రాసినావో తెలియదు, ఆ పేపర్లో ఏం పోయిందో తెలియదు, అంతకుముందు ఎంతవరకు రాస్తున్నావో తెలియదు. కాబట్టి సెల్ఫ్ టెస్టింగ్, సెల్ఫ్ టెస్టింగ్ పిల్లవానికి రావాలి. ఆ రకంగా ఆన్సర్స్ చేసుకోవాలి, ఆ రకంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్నిటికంటే చాలా ముఖ్యమైనది పరీక్ష అనగానే స్ట్రెస్ వస్తుంది, వాడి లోపల ఒక రకమైనటువంటి భయం వస్తుంది, ఫియర్ కాంప్లెక్స్ వస్తుంది. ఫియర్ కాంప్లెక్స్ తోటి అతను ఏమైపోతాడు, వణికిపోతూ ఉంటాడు, భయపడుతుంటాడు, చెమటలు పడుతూ ఉంటాయి, ఏదో రకమైన ఒక డిప్రెషన్కు లోనవుతుంటారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడం ప్రయత్నం చేసు. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఏం చేయాలి, ఎవరు చెప్పాలి నీకు? సెల్ఫ్ హిప్నాటిజం. సెల్ఫ్ హిప్నాటిజం కావాలి. నేను రాయగలను, నేను పాస్ కాగలను, అది నా శక్తికి అవుతుంది, నేను ఎట్లయినా యద్భావం తద్భవతి, నువ్వు ఎట్లా అనుకుంటే అట్లే అవుతావు. అరే పరీక్ష రాయలేను అనుకుంటే పరీక్ష రాయలేవు. పాజిటివ్గా నేను రాయగలను అనుకుంటే రాస్తావు, సక్సెస్ అవుతావు. సెల్ఫ్ హిప్నాటిజం. నీకు ఇప్పుడు సార్ వచ్చి చెప్పలేడు, అమ్మ నాన్న చెప్పలేరు, కాకపోతే ఇంకెవరు చెప్పలేరు. కాస్త హిప్నాటిజం తగ్గించుకోవడానికి యోగా చెయ్యి, ఇంట్లో నువ్వు కూర్చో,
శ్వాస ప్రశ్వాస అంటే నువ్వు 20 ఏళ్ళు ఉన్నావు, 20 నిమిషాలు చెయ్యి. ఏం లేదు ఇందులో. ఒకసారి తీసుకోవడం, శ్వాసను బయటకు విడిచిపెట్టడం, శ్వాసను తీసుకోవడం, విడిచిపెట్టడం. అంటే ఒత్తిడిని ఒత్తిడి తగ్గించుకోవడానికి ఒక తగ్గించుకోవడం మార్గం ఒక మార్గం. అయితే ఒత్తిడి తగ్గించుకోవడంలో ఈ శ్వాస పద్ధతి, శ్వాస మీద ధ్యాస అని చెప్తున్నారు. అవును సార్. అంటే ఈ శ్వాస తీసుకుంటూ దాని మీద పెట్టాలి. ఇంకొకటి పెట్టే స్కై వాకింగ్ అంటే ఆకాశాన్ని చూస్తూ నడవగలరు. కొన్ని అడుగులు వాకిట్లోనే అటు ఇటు నడిస్తే ఈ మెడ ఇవన్నీ చక్కగా అయ్యి వాళ్ళ లోపల ఒక రకమైన ఆ ఆకాశాన్ని చూడడం వల్ల వాళ్ళ మార్పు అనేది వస్తుంది. కాబట్టి అంటే మీరు చెప్పే ఈ 2 మార్గాలు ఒత్తిడిని కంట్రోల్ ఒత్తిడి చేసుకోవడానికి కంట్రోల్ ఒక మార్గం చేయడానికి సార్ వస్తాయి. ఇది. ఒకటి ఏంటి నేను చెప్పింది, ఒత్తిడి తగ్గించుకోవడానికి సెల్ఫ్ హిప్నాటిజం. Self hypnotism. అరే నేను పాస్ అవుతాను, ఉమ్. నేను రాస్తాను, రాయగలను, పాస్ కాగలను. దీన్నే మన వాళ్ళు సంస్థలు ఏమను యద్భావం తద్భవతి. ఫెయిల్ అవుతానంటే ఫెయిల్ అవుతావు, పాస్ అవుతానంటే పాస్ అవుతావు. అది అది కాబట్టి అది విద్యార్థి చేతుల్లోనే ఉంటుంది అది కూడా. కాబట్టి నీ రెస్పిరేటరీ సిస్టమ్ కొరకేమో శ్వాస, నీ కనీసం నీ కాళ్ళు తర్వాత నీ మెడ ఇవన్నీ ఒక్కసారి ఆకాశం చూస్తూ స్కై వాకింగ్, ఎక్కడ గుంతలు పోయి పడొద్దు. కాబట్టి ప్లేన్గా నీ ఉన్న ఇంట్లోనే వాకిట్లోనే స్కై వాకింగ్ చేసి స్ట్రెస్ను తగ్గించుకొని నువ్వు పరీక్ష సిద్ధమయ్యి నువ్వు మంచిగా పరీక్ష చేసి రాస్తే సక్సెస్ ఇన్ ఎగ్జామ్స్, నువ్వు సక్సెస్ ఇన్ ఎగ్జామ్స్ పాస్ అవుతావు. విద్య అనే పదము సంస్కృతం, ఆంగ్లం అనే ఎడ్యుకేషన్ అనే పదం ఆంగ్లం. ఈ రెండిటికి నిర్వచించారు. ఓకే, మనం ఇంతవరకు విద్యార్థి యొక్క ప్రిపరేషన్ గురించి చెప్పుకున్నాం. అసలు విద్య ఏమిటి, విద్య యొక్క రూట్ వర్డ్ ఏంది అని తెలుసుకుందాం. సామాన్యంగా విద్య అనగానే ఇది మన పదమే అనుకునే పరిస్థితి సమాజంలో ఉంది. చాలామందికి తెలియని పరిస్థితి ఏంటంటే విద్య సంస్కృత పదము. ఇందులో 2 పదాల కలయిక ఉంది, విద్ ప్లస్ యా, విద్ ప్లస్ యా, విద్య. ఇది నేను చూపిస్తున్నా. ఆ తర్వాత ఆంగ్లంలో ఎడ్యుకేషన్, దానికి మూల పదం ఎడ్యుకేర్, ఎడ్యుకేర్ లాటిన్ పదం. ఇక్కడ నేను కెమెరాకి చూపిస్తున్నాను, నేను రాసి పెట్టాను రఫ్లీ. విద్ ప్లస్ యా, ఎడ్యుకేర్ నుండి ఎడ్యుకేషన్. విద్ అంటే ఏమిటి? విద్ అంటే టు నో, జానునా, తెలుసుకొనుట అనేది. అంటే నీకు ఏది తెలియదో తెలుసుకోవడమే విద్య. నో నుంచి నాలెడ్జ్, నో అనే నుంచి వచ్చింది ఏంటంటే నాలెడ్జ్, దాని నుంచి నాలెడ్జ్ జ్ఞానము అని చెప్పుకుంటున్నాం. విద్య చూడండి, మనం హైదరాబాద్ పోవాలి, ఎట్లా పోవాలి, బస్ ఇంత అయిపోయింది, దిగిన తర్వాత ఎక్కడ వెళ్ళాలి, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మొట్టమొదటి, దాన్ని విద్య. కాబట్టి నీకు ఏది తెలియదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడమే విద్య. ఈ విద్య నుంచే విద్యార్థి, విదుషీమణి, విద్వాన్, విద్వత్, విద్యాలయము, అనేక పదాలు ఒక్క విద్ అనే ధాతువు నుంచి, విద్ అనే ధాతువు నుంచి భాషలోకి ఇన్ని పదాలు వచ్చి చేరింది. ఎందుకంటే సంస్కృతం ఈ దేశంలో పెద్ద మూల భాష. ఆ భాష నుంచి అనేక పదాలు వచ్చినాయి. మనకు ఉండేటువంటి 8 దిక్కుల్లో ఆ తక్కిన 6 దిక్కులు మనకి కానే కావు. తూర్పు పడమరే తెలుగు దిక్కులు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మన మూలలు తర్వాత ఇవన్నీ కలిసి అవి సంస్కృతం అంతే. మనకు తెలుగు పదాలు ఏంటంటే తూర్పు పడమర. కాబట్టి విద్ అనే పదం నుంచి విద్య వచ్చింది. విద్య అంటే తెలుసుకోవడమే, టు నో. ఇంగ్లీష్లో టు నో, హిందీలో జానునా, తెలుసుకోవడమే విద్య. నీకు తెలియని విషయాన్ని తెలుసుకోవడం. మొట్టమొదటి రాసినాడు ఆ అని తెలియదు, మా అని తెలియదు, ఆ తర్వాత తెలిసింది ఆ మా కలిస్తే అమ్మాయింది అని. అంటే ఆ రకంగా నువ్వు తెలుసుకుంటూ వెళ్తుంటావు, అది విద్య. ఎట్లయితే మనకు తెలుగు వాళ్ళకు అసలు పదం విద్య పదం లేదో, ఇంగ్లీష్ ఆయనకు కూడా లేదు. ఇంగ్లీష్ పదం ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ పదం ఎక్కడి నుంచి వచ్చింది? లాటిన్ ఎడ్యుకేర్, టు డెవలప్, పెంచి పోషించడము. ఎక్కడి నుంచి పోషిస్తాం? పిల్లవాడు స్కూల్లో జాయిన్ కాగానే నర్సరీలో వేస్తాం. నర్సరీ మీన్స్ తోట. ఆ చిన్న తోటలో ఒక మొక్క, ఆ మొక్కను పెంచుతాం. అక్కడి నుంచి ప్రైమరీలో వేస్తాం,
ప్రైమరీ నుంచి హై స్కూల్ వేస్తాం, హై స్కూల్ నుంచి కాలేజ్ చేస్తాం, ఆ తర్వాత పెద్దగా పీజీలు అవన్నీ చేస్తాడు, పెద్దవాడు అయిపోతాడు. దిస్ ఈజ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేర్ టు డెవలప్. వాడు మనిషిని నర్సరీ నుంచి పీజీ వరకు రీసెర్చ్ స్కాలర్ వరకు చేసేటువంటి మరి ఈ పదం నేర్చుకున్నాం. అంతకంటే ముందు నేను 2 డెఫినేషన్లు ఇచ్చాను, భాగవతాంది, కబీర్ది. కానీ అసలు ఎడ్యుకేషన్ను 1949లో సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్సిటీ కమిషన్లో చెప్పింది ఏంటంటే, ది మేజర్ టాస్క్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్యారెక్టర్. చాలా గొప్పగా చెప్పాడు. మనం నిర్మాణం చేసిన కాలువలు, ప్రాజెక్టులు, భవనాలు, రోడ్లు కాదు, మనకు పుట్టిన ఆ మనిషిని ఎట్లా డెవలప్ చేస్తున్నాము, వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ యొక్క మంచి మనుషులుగా తయారు చేయడం. ఆ రకంగా ఆయన మొట్టమొదటి డెఫినేషన్ 1949లో ఇచ్చాడు. ఆ తర్వాత చాలా గొప్ప వ్యక్తి వివేకానంద ఎడ్యుకేషన్ మీద అనేకం చెప్పినాడు. ఎడ్యుకేషన్ ఎన్రిచెస్ క్యారెక్టర్. ఈ ఎడ్యుకేషన్ అనేది మనిషి యొక్క క్యారెక్టర్ను డెవలప్ చేస్తుందని. వీళ్ళు ఇద్దరు మనకు గొప్పవాళ్ళు బాగా చాలా ఉన్నాయి. కొఠారి అనే మహానుభావుడు సెకండరీ ఎడ్యుకేషన్కు ఆయన చైర్మన్గా చేసినప్పుడు ఆయన ఒక అన్న మాట ఏంటంటే, భారతదేశం యొక్క భవిష్యత్తు మా దేశంలో తరగతి గదిలో తీర్చిదిద్దబడుతుంది, క్లాస్ రూమ్లో డెవలప్ అవుతుంది. ఈరోజు క్లాస్ రూమ్ను మనం ఎంత మాత్రం చూసుకుంటున్నాం, ఎంతమంది టీచర్లు అరేంజ్మెంట్ చేస్తున్నాం అనే విషయాన్ని చూసుకోవాలి. అన్నిటికంటే చాలా ముఖ్యమైనవి మరి సోక్రటీస్, గ్రీక్ ఫిలాసఫర్స్. ఈరోజు కూడా గ్రీక్ ఫిలాసఫీ చాలా గొప్పగా ఉంటుంది. సోక్రటీస్ అంటాడు, సుగుణమే జ్ఞానము, జ్ఞానమే సుగుణము. మనిషిలో సుగుణం ఉంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానం ఉంటే సుగుణం వస్తుంది. ఇటు తిప్పితే అటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది. వర్డ్స్ను రెండును ఆ డెఫినేషన్ ఎంత చక్కగా సోక్రటీస్ ఏర్పాటు చేశాడంటే, ఈయన చెప్పిన పదాలు ఆ డెఫినేషన్ చాలా ఉన్నాయి. అన్నింటికంటే చాలా మంచి డెఫినేషన్ అరిస్టాటిల్, మన అలెగ్జాండర్ యొక్క గురువు. అలెగ్జాండర్కు విద్య నేర్పినటువంటి ఆయన అరిస్టాటిల్. మంచి చెడుల మధ్య తేడాను గుర్తించడమే జ్ఞానము. ప్రపంచంలో మంచి ఉంది, చెడు ఉంది. ఈ మంచి చెడుల మధ్య డిఫరెన్స్, తేడాను గుర్తించడమే జ్ఞానం అన్నాడు. నాలెడ్జ్, జ్ఞానం అక్కడ వస్తుంది. ఆ జ్ఞానము విద్య ద్వారా లభిస్తుంది. అంటే మంచి చెడును గుర్తించే తత్వం నీకు ఎక్కడ ఏర్పడుతుంది? విద్య. ఆ విద్య ఇచ్చేది ఎవరు? విద్యాలయం. అక్కడున్న గురువు, నీ టెక్స్ట్ బుక్స్, ఇదంతా కలిసి విద్యనిస్తుంది. మనిషి మనసులోని మంచిని వెలికి తీసేదే విద్య. అయ్యా, మనిషిలో ఒక మంచితనం ఉంటుంది, ఆ మంచితనాన్ని వెలికి తీసేదే విద్య అంటాడు. అందరికంటే మనకు పెద్ద ఆయన స్వతంత్రానికంటే పూర్వం భార్య భర్తలు ఇద్దరు, పూలే సావిత్రిబాయి. వాళ్ళు ఎన్నడూ 1827లో జన్మించి 1890లో జన్మించినాడు. ఆయన నిజంగా గర్ల్స్ ఎడ్యుకేషన్ లేదా ఆనాడు అమ్మాయిని చదవకూడదనే పరిస్థితిలో ఆ సమాజం ఉండింది. కానీ తన భార్యకు చదువు చెప్పి సావిత్రిబాయితోటి స్కూల్ పెట్టించి సమాజం అంతా ఒత్తిడి చేస్తే కూడా ఎదుర్కొని తన తండ్రి ఇంటి నుంచి ఎలగొడితే కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి ఆయన చెప్పినాడు, మనిషిని మహామేధావిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మంచి సెంటెన్స్. మహామేధావిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే. వాడు మేధావి ఎట్టి పరిస్థితుల్లో కాదు. విద్య లేకుండా ఈ ప్రపంచంలో ఎవడు మేధావి కాలేడు. విద్య లేక వివేకం లేదు. వివేకం మీన్స్ ఇంటెలిజెన్సియా. ఎడ్యుకేషన్ ద్వారానే వివేకం వస్తుంది. ఉట్టిగానే చదవడం రాయడం కాదు. నాలెడ్జ్, వివేకం. వివేకం లేక నైతిక విలువలు లేవు. ఆ వివేకం లేని వాడికి నీతి లేదు, నైతికత లేదు. వాడు ఏం చేయాలో తెలియదు, ఏది మంచో ఏది చెదో తెలియదు. నైతికత లేక విత్తం లేదు. నీ దగ్గర నీతి లేకపోతే డబ్బు రాదు, ఆర్థిక అభివృద్ధి లేదు, నువ్వు ఎకనామికల్గా డెవలప్ కాలేవు. ఆర్థిక అభివృద్ధి లేక ఐకమత్యము, శక్తి లేదు. ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు లేదు,
ఆర్థిక పరిస్థితి లేదో నీతో ఐకమత్యం ఉండదు, నీతోటి కలిసిపోయేవాడెవడు లేడు, నీ దగ్గర శక్తి లేవు. కాబట్టి ఇలా అన్ని అనర్థాలకు మూల కారణం విద్య లేకనే. ఈ దేశంలో విద్య లేక ఇంత పని జరిగింది. ఇప్పటికీ తెలంగాణ అక్షరాస్యత ఎంత? 66.53. మరి ఆల్ ఇండియాది ఎంత? 73. అంటే పేరు రాసినాడు కూడా చదువుకున్న దాంట్లో పడింది అనుకో. వీళ్ళ నుంచి రౌతి వరకు రాసగలిగినాడు కూడా చదువుకున్న వాళ్ళ ఆ లెక్కలతోటి వాళ్ళు చదువుకున్న లెక్కలు తెస్తాం. అంటే అప్ టు దిస్ టైం మనం నిరక్షరాస్యత మీద యుద్ధం చేయలేకపోయినాము. ఒక చైనా సాధించుకున్నది, టోటల్గా అందరినీ అక్షరాస్యులు చేసుకున్నది. భారతదేశంలోని కేరళ ఒకటి అక్షరాస్యత శాతాన్ని పెంచుకొని ఈనాడు ఆల్ ఇండియా లెవెల్లో గొప్ప స్టేట్గా డెవలప్ అయింది. కాబట్టి ఈ రకంగా మరి అక్షరాస్యత పెంచుకోవాలి. పూలే ఇంకొక మాట అన్నాడు, ఈ శక్తి లేకపోవడం వల్ల, ఐకమత్యం లేకపోవడం వల్ల శూద్రులు అణిచివేయబడ్డారు, వాళ్ళు స్లేవ్స్గా ఉండిపోయినారు. శత్రువర్ణ విభజనలో క్షత్రియులు, ఆ తర్వాత బ్రాహ్మణులు, తర్వాత వైశ్యులు, 4th క్లాస్ 4వ సెక్షన్ శూద్ర. శూద్ర అనే పదానికి కూడా నాకు చాలా రోజులు మీనింగ్ దొరకలే. నాకు ఒక కవితలో వచ్చింది, శుద్రగంటిక అని వచ్చింది. శుద్రగంటిక అంటే చిన్న గంటలు అని. అంటే వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు పెద్దోళ్ళు అయితే వీడు చిన్నోడు, వీనికి ఏ అధికారం లేదు, ఆ నలుగురికి సేవ చేయడమే ఈ సమాజంలో. ఈ దేశంలో 4వ వర్ణం అయినటువంటి శూద్రులు ఎవరైతున్నారో చదువు లేకపోవడం వల్ల బానిసత్వంలోకి పోయినారు. పై తరగతులు 3 తరగతులు శ్రమ చేయడమే తప్ప ఆ తర్వాత ఈ దేశం మీద జరిగిన దండయాత్రలు ఎవరు ఎదుర్కోలేకపోయినారు. దానివల్ల 1000 ఏళ్ల బానిసత్వంలోనికి ఈ దేశం దిగజారిపోయింది. ఇప్పటికి డెవలప్ కావడానికి అనేక కష్టాలు పడే స్థితిలో మన విద్యా వ్యవస్థ ఉంది. స్టూడెంట్స్ టైంని ఎలా ఉపయోగించుకుంటే సక్సెస్ అవుతాడు, లైఫ్లోకి ముందుకు వెళ్ళగలుగుతాడు, అదేంటో సార్ చెప్పండి సార్. స్టూడెంట్ టైమింగ్ మీద మనం మీరు ఇచ్చే సలహా ఏంటి? టైం చాలా విలువైంది. టైం ఈజ్ లైఫ్. అసలు జీవితం అంటే టైం. టైం ఈజ్ లైఫ్. టైం మేనేజ్మెంట్ ఈజ్ లైఫ్ మేనేజ్మెంట్. అసలు నువ్వు టైంను సరిగ్గా ఉపయోగించుకుంటే నీ జీవితం సక్సెస్ అవుతుంది. వేస్టింగ్ టైమ్ ఈజ్ వేస్టింగ్ లైఫ్. నీకు రోజుకు 24 గంటలు, గంటకు 60 నిమిషాలు, 1440 నిమిషాలు, ఒక డేలో 24 గంటలు ఒక రోజుకి అవన్నీ నీ అకౌంట్లో వచ్చి పడుతున్నాయి. అకౌంట్లో వచ్చి పడిన వాటిని ఈ రోజే వినియోగించుకోవాలి. రాత్రి 12 గంటలైతే ఈ రోజు అయిపోతుంది, కొత్త రోజు స్టార్ట్ అవుతుంది. నువ్వు వినియోగించుకోకుండా పోతావు. కాబట్టి టైమ్ ఈజ్ ప్రిషియస్, డోంట్ వేస్ట్ ఇట్. ఒక విద్యార్థే కాదు, ప్రతి మనిషి క్షణమైందంటే మన లైఫ్లో నుంచి, మన జీవితంలో నుంచి 1 నిమిషం అయిపోతున్నట్టు. కాబట్టి కొన్ని సెంటెన్స్లు ఉన్నాయి, వాటి ద్వారా వాల్యూ ఎంతనో చెప్తాను. టు నో ది వాల్యూ ఆఫ్ 1 ఇయర్. 1 సంవత్సరం యొక్క వాల్యూ కనుక్కోవాలంటే నువ్వేం చేయాలి? ఆస్క్ ది స్టూడెంట్ హూ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్. ఎగ్జామ్లో ఫెయిల్ అయిన విద్యార్థి దగ్గరికి పోయి ఎందుకు ఫెయిల్ అయినవరా, ఎట్లయినవరా అని అడిగితే వాడు చెప్తాడు, నా టైం 1 సంవత్సరం పోయింది అని బాధపడతాడు. అంటే 1 ఇయర్కు వాల్యూ ఉంది. టు నో ది వాల్యూ ఆఫ్ 1 మంత్. 1 నెలకు వాల్యూ ఎంత ఉందని తెలుసుకోవాలంటే ఆస్క్ ది మదర్ హూ హ్యాడ్ ఏ ప్రీమ్యాచ్యూర్ బేబీ. అంటే ఒక తల్లి దగ్గరికి పోయి ఆమెకు మ్యాచ్యూర్ కానటువంటి ప్రీమ్యాచ్యూర్ బేబీ అయ్యి పోయిందనుకోండి, గర్భం సరిగా నిలబడకుండా పిలవడిపోయినప్పుడు 1 మంత్ ఎంత విలువైందో ఆమె చెప్తుంది. తర్వాత నో ది వాల్యూ ఆఫ్ 1 డే. 1 దినానికి కూడా వాల్యూ ఉంది. అప్పుడు ఆస్క్ ది ఎడిటర్ ఆఫ్ ఏ వీక్లీ మ్యాగజిన్. మరి ఆ మ్యాగజిన్ ఆయన అడిగితే మరి ఆ వాల్యూ ఎంత, ఆ వీక్ ఎంత వాల్యూ ఉంది, వీక్లో ఏమేమి తయారు చేయాలి, ఒక మ్యాగజిన్ తయారు చేయడంలో అతనికి ఆ విలువైన టైం. ఒకవేళ ఆయన పని చేయలేదనుకోండి ఆ వీక్లో, ఆ వీక్లీ మ్యాగజిన్ ఇక ప్రింట్ కాదు, ఆ రకమైన పరిస్థితి ఉంటుంది. టు నో ది వాల్యూ ఆఫ్ 1 అవర్. 1 గంటకు ఏం వాల్యూ ఉంది? 1 గంటలో ఏమవుతుంది? నిద్రపోతాం, 1 గంట సేపు పండుకుంటాం. కానీ ఆస్క్ ఏ బాయ్ హూ అటెండెడ్ ఎగ్జామినేషన్. వాడు ఎగ్జామినేషన్ అటెండ్ చేయడంలో లేట్ అయింది అనుకోండి,
గేటు మూసేస్తారు. ఆ రోజు ఎగ్జామ్ అయిపోతుంది. నా జీవితంలో ఒక సంఘటన నాకు ఇప్పటికి మరపు రాకుంటుంది. మహబూబ్నగర్లో పోలీస్ సెలక్షన్కు పరీక్ష నడుస్తుంది. గర్ల్స్ జూనియర్ కాలేజీలో పిల్లవాడు రాయాలే. వాడు ఎవరో బంధువు మరణం అయితే ఆ మరణానికి అటెండ్ అయ్యి అక్కడ వచ్చేసరికి గేటు మూసేస్తే వాడు ఏడ్చిండు కదంటే నేను మర్చిపోకుండా మనసులోనే ఉండిపోయింది. నేను ఒకవేళ అటెండ్ అయితే నాకు ఈ జాబ్ వస్తుంది, నా జీవితం సెట్ అవుతుంది అంటే ఎక్కడ పోయింది? లేట్ కావడంతో వాడి అవర్ యొక్క వాల్యూ అంత ఉంది. టు నో ది వాల్యూ ఆఫ్ 1 minute, 1 నిమిషానికి ఏం వాల్యూ ఉంది? మినిట్. ఆస్క్ ది పర్సన్ హూ మిస్డ్ ది ట్రైన్. నువ్వు బాంబే వెళ్ళాలని బుక్ చేసుకున్నావు, హైదరాబాద్లో కూర్చున్నావు, స్టేషన్కి వెళ్ళావు. స్టేషన్కి వెళ్ళంగానే 1 నిమిషంలో ట్రైన్ నీ కళ్ళ ముందరే వెళ్ళిపోయింది. 1 minute. ఒకవేళ 1 minute ముందుగా వస్తే బాంబే బుక్ చేసుకున్న ఆ ప్యాసింజర్ ఆ దాంట్లోకి వెళ్ళిపోయేవాడు. who know the value of 1 second. 1 second యొక్క వాల్యూ ఏముంది? ఆస్క్ ది పర్సన్ హూ సర్వైవ్డ్ అన్ యాక్సిడెంట్. సెకండ్, 60 సెకండ్లు అయితే 1 నిమిషం. 1 సెకండ్కి వాల్యూ ఉంది. నువ్వు తూలి కింద పడి ఒక బండి కింద పడుతున్నావు, కానీ నీ వెనుక ఎవరో పట్టుకుని నేను లాగేసిండ్రు. సెకండ్లో నీ ప్రాణం బతికిపోయింది. ఒకవేళ తను లాగపోతే నువ్వు చచ్చిపోయేటోడి. కాబట్టి సెకండ్ కూడా వాల్యూ ఉంది. టు నో ది వాల్యూ ఆఫ్ మిల్లీ సెకండ్. మిల్లీ సెకండ్లలో కూడా వాల్యూ ఉంది, సెకండ్ కాదు. ఆస్క్ ది అథ్లెట్ హూ కేమ్ సెకండ్ ఇన్ ద ఒలింపిక్స్. ఒలింపిక్స్లో రన్ చేసుకుంటా వచ్చారు. వాళ్ళు లాస్ట్ పాయింట్ చేరేటప్పుడు కెమెరా కొడుతుంది. కొద్ది సెకండ్ల తేడాతోటి ఒకడు గోల్డ్ మెడల్ తీసుకుంటాడు, ఒకడు సిల్వర్ మెడల్ తీసుకుంటాడు, ఇంకోరు బ్రాంజ్ మెడల్ తీసుకుంటాడు. అంటే ఈ రకంగా కొద్ది సెకండ్ల తేడాతోటి గోల్డ్ రావాల్సిన వాడు సిల్వర్కి వస్తాడు. వాడు ఎప్పుడు అబ్బా 1 అడుగు ముందుకేస్తే నాకు వస్తుండే కదరా అని. కాబట్టి విద్యార్థులారా, టైమ్ ఈజ్ వాల్యుబుల్, టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ గోల్డ్. టైం చాలా ముఖ్యమైనది. టైమ్ ఈజ్ లైఫ్. వేస్టింగ్ టైమ్ ఈజ్ వేస్టింగ్ లైఫ్. కాబట్టి విద్యార్థులారా, ఎవరు టైం వేస్ట్ చేయకుండా ఆ టైంను ఉపయోగించుకొని మీరు మంచి విజయవంతం కావాలని ఎస్ఎస్సి రాసే విద్యార్థులు, ఇంటర్మీడియట్ రాసే విద్యార్థులు అందరూ పాస్ అయ్యి మీ తల్లిదండ్రులకు సంతోషాన్ని, మీ ఇన్స్టిట్యూషన్స్కు మంచి పేరు తెస్తారని నేను చెప్తూ నా చిన్న ఇంటర్వ్యూను ముగిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాలయ్య సారు ఎంత విలువైన సమాచారం, ఎంత విలువైన పదాలు, ఎంత విలువైన కొన్ని మన దగ్గర షేర్ చేసుకున్నారు. నిజంగా సారు చాలా గొప్ప విషయాలు చెప్పాడు. 1 సెకండ్ 1 నిమిషం బంగారం కన్నా విలువైంది. స్టూడెంట్స్కి, విద్యార్థులు నిజంగా మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకండి. అనవసరమైన విషయాల గురించి తెలుసుకోకండి. మీ తలరాత మారాలంటే మీ చేతిరాత బాగుండాలి. దీని మీద మీరు ముందుకెళ్ళండి. సక్సెస్ అవుతారు, లైఫ్లో ముందుకెళ్తారు. మీ భవిష్యత్తు బాగుంటుంది. మీ తల్లిదండ్రుల భవిష్యత్తు, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. నిజంగా సార్ చెప్పిన విషయాలకు మనం స్వాగతం పలుకుతూ మీ విలువైన సమాచారం, విలువైన సమయాన్ని మాకు నిజంగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొక గెస్ట్, మళ్ళీ వచ్చే వారం మరొక గెస్ట్ తోని మీ టీవీ మీ ముందుకు వస్తుంది. చూస్తూ ఉండండి మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో రకమైన అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలి. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.